హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మీకు ఇంకో మంచి వీడియోతో వచ్చేసాను అనమాట. సో 100,000 మేము ఎక్కువ సేవింగ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ₹2 ఛాలెంజ్ అయితే బెస్ట్ అని నాకు అనిపించింది. సో మీరేమంటారో కామెంట్ చేయండి. సో ₹2తో మీకు గోల్డ్ ఎలా కొనుక్కోవాలో నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు చూడండి, కట్ చేయకుండా చూడండి. మధ్యలో కట్ చేశారనుకోండి మీకైతే కంటెంట్ అర్థం కాకుండా మీరైతే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్ రోజు ₹2 ఎత్తి పెట్టుకోండి. సో ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్ళండి. ₹4, ₹6, ₹8 అలాగా 30 డేస్కి వచ్చేసరికి మీకు ₹60 అయితే మీరు ఎత్తి పెడుతూ వస్తారు. అంటే డేకి ఇంత అంటే రాసుకోండి. మీకు రాసుకున్నారనుకోండి మీకు మంచిగా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ రోజు ₹2, సెకండ్ రోజు ₹4 అలా వేయండి. వేస్తూ వచ్చారనుకోండి మీకు టోటల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ₹930 అయితే మీరు సేవ్ చేయగలుగుతారు. సెకండ్ మంత్ 60లో వదిలేశారు కాబట్టి ₹62 అయితే వేయండి. ₹62 నుంచి స్టార్ట్ చేస్తూ ₹120 అయితే ఆ మంత్ ఎండ్కి అయిపోతుంది. సో మొత్తం కలిపితే ₹2730 అయితే మీరు సేవ్ చేయగలుగుతారు. సో ఇది సెకండ్ మంత్. నెక్స్ట్ థర్డ్ మంత్కి వచ్చేసరికి ₹120తో ఇక్కడ వదిలేశారు కాబట్టి సో ₹122 నుంచి స్టార్ట్ చేయండి. సో ₹122 నుంచి మీరు ₹2 పెంచుకుంటూ వేస్తూ వెళ్ళారనుకోండి ₹180 అయితే లాస్ట్కి మీకు ఎండింగ్ వచ్చేస్తుంది థర్డ్ మంత్. సో ₹180 మీరు హుండీలో వేస్తున్నారు. సో ఒక రోజుకి ₹2 పెంచుతూ హుండీలో వేస్తూ వెళ్ళారనుకోండి మీకు ఆ అమౌంట్ మీకైతే ₹4,530 అయితే థర్డ్ మంత్కి అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మంత్ ₹180లో వదిలేస్తాం కాబట్టి 182 నుంచి స్టార్ట్ చేయండి. సో 182 వేయండి, 184 వేయండి. అలాగా ఇంత అమౌంట్ అనేది మీరు రోజు వేస్తూ వెళ్ళారనుకోండి మీకు టోటల్గా ₹6,330 అయితే మీరు సేవింగ్స్లోకి ఉంటుందన్నమాట. సో టోటలీ 1, 2, 3, 4 మంత్స్కి మీకు ఇంత సేవ్ చేస్తారనమాట. మంత్లీ ₹2 ఎక్స్ట్రా వేస్తూ ఆ మనీని అయితే మీరైతే హుండీలో వేసుకుంటూ రండి. సో హుండీలో వేస్తారా మీ ఇష్టం, లేదంటే ఏదైనా సేవింగ్స్ డబ్బాలో కూడా వేసుకోండి. సో అలా వేసినప్పుడు మీకు ఫిఫ్త్ మంత్ వచ్చేసి ₹6,330 ప్లస్ 1,800 అంటే నేను ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేశాను ఎంత పెరుగుతూ ఉందని చెప్పి మంత్లీ. సో అలా అయితే మీకు ఫిఫ్త్ మంత్కి వచ్చేసి ₹8,130 అయితే అవుతుంది. సో టోటల్గా మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ₹22,650 అయితే వస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూసారు కదా, ₹930, అలాగే ₹2,730, ₹4,530, ₹6,330 అలాగా ఈ 4-5 అమౌంట్స్ కలిపితే మనకు 5 మంత్స్ కలిపి ₹22,650 అయితే వస్తుంది. సో అలాగా ప్లాన్ చేసుకుంటే మీరు 5 మంత్స్లో 6,900 అయినా ఇంకా తక్కువైనా మనకైతే హ్యాపీనే గోల్డ్ రేట్ నేను చెప్పేదాని వరకు. సో అప్పుడు మీకు 6,900 ఇంటూ 3 grams అనుకుంటే 20,700 అయితే అయిపోతుంది. సో ప్లస్ 3% GST ఉంటుంది, వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది కాబట్టి సో ఇది వచ్చేసి మీ బార్గైనింగ్ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎంత తగ్గించుకుంటే మీకైతే అంత తక్కువ అయితే వాళ్ళు ఇవి వేసి మీకైతే గోల్డ్ అయితే ఇస్తారనమాట. సో ఇలా ప్లాన్ చేసుకోండి. లేదంటే మార్వాడి షాపులు మీకు మంచిగా యూజ్ అయ్యే మార్వాడి షాపుల్లో అయితే వ్యాట్ ఛార్జెస్ మేకింగ్ ఛార్జెస్ ఉండదు కాబట్టి సో ఎంతో కష్టపడి ఎత్తి పెట్టుకున్న అమౌంట్ కాబట్టి సో మనం స్కీమ్ కట్టినా పర్వాలేదు, స్కీమ్ కట్టలేదు కాబట్టి మనమైతే చిన్న మార్వాడి షాపుల్లో మంచి షోరూమ్స్ ఉంటాయి కదా చిన్నవి, అలాంటి దగ్గర కూడా వెళ్ళి మీరైతే తీసుకోవచ్చు. 3% GST ఉంటుంది కన్ఫామ్గా. సో అది వెళ్ళగా మీకైతే మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి సో అలా సేవ్ చేసి పెట్టుకొని 3 grams గోల్డ్ అయితే ఈజీగా కొనేయచ్చు. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. సో మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బాయ్.